శాశ్వత ప్రేమ, everlasting love. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు దైవజనులు వాక్యం ప్రకటిస్తారు. దానికి ముందు ఒక పాట విందాం.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము ప్రసంగి గ్రంథాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 29 వచనాలు మనకి కనపడతా ఉంటాయి. మొట్టమొదటి వచనాల నుంచి 23 వచనాల వరకు జీవితంలో వివిధ పరిస్థితుల గురించి కొన్ని అభిప్రాయాలు సొలొమోన్ మహారాజ్ చెప్తూ ఉంటాడు. 23 నుంచి ఆఖరి వచనాల వరకు జ్ఞానార్జనకు అతని ప్రయత్నం అవివేకం కంటే జ్ఞానం మేలని, వ్యవహారాలను చూసేందుకు క్షణికమైన ఈ బ్రతుకును వెల్లడి చేసేందుకు జ్ఞానయుక్తమైన పద్ధతి ఉందని, తన దృష్టిలో జ్ఞాన మార్గం ఏదో దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతాను. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అన్న సంగతి చెప్తున్నాడు. సుగంధ తైలం సువాసనిస్తుంది, అందరినీ ఆకర్షించేదిగా ఆ తైలము లేక సెంటు అత్తరు కనపడుతూ ఉంటుంది. దానికంటే ఏం చెప్తున్నాడంటే మంచి పేరు మేలు అన్న సంగతి సొలొమోన్ చెప్తా ఉన్నాడు. మనం భక్తులందరి జీవితాలు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా కొంతమందిని గురించి మంచి పేరు కలిగిన వారుగా ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. మంచి పేరంటే కోటేశ్వరరావు అని కాదు, మంచి పేరంటే సంతోషం అని అర్థం కాదు, కానీ మంచి పేరు. అబ్రహామును చూసి దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు అనే మాట చెప్తాడు. దావీదును చూసి నా ఇష్టానుసారమైన మనుషుడు అని సాక్ష్యం చెప్తాడు. మోషేను చూసి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే సాక్ష్యం చెప్తాడు. మంచి పేరు సుగంధ తైలము కంటే మంచి పేరు దేవుని చేత పొందటం మేలన సంగతి జ్ఞానైన సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరిని జన్మదినము కంటే మరణ దినమే మేలని చెప్తున్నాడు. ఎందుకు ఇలాగ చెప్తున్నాడని మనం ఆలోచన చేస్తే, జన్మదినం దగ్గర నుంచి భూమి మీద మనం జీవించడం ప్రారంభిస్తూ ఉంటాం. అయితే ఈ జన్మదినం నుంచి ఈ బ్రతుకు ఏంటంటే పరీక్షా సమయం, పరీక్షా కాలం. దేవుడు ఒక ఉద్దేశంతో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు మనం చూస్తే సత్క్రియలు దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేశాడు, మనల్ని సృష్టించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే మంచి క్రియలు చేయడానికి మనల్ని భూమి మీదకి పంపించాడు. జన్మదినం నుండి ఇది పరీక్షా సమయం, దేవుని కొరకు జీవించే సమయం. మరణ దినం వరకు ఈ పరీక్షా కాలం మనం ఎదుర్కొంటూ ఉండాలి. మరణ దినము అయిన తర్వాత ఈ పరీక్షా సమయం అయిపోతుంది. ఈ యొక్క జన్మదినం నుండి మరణ దినం మధ్య కాలంలో, పరీక్షా కాలంలో మనం బ్రతుకుని బట్టి, దేవుడి కొరకు జీవించిన దాన్ని బట్టి మన యొక్క కోట్ల సంవత్సరాల భవిష్యత్తు అది పాతాళంలోన లేకుంటే పరలోకంలో ఉన్న సంగతి నిర్ణయించబడుతుంది. కాబట్టి ఆయన మాట చెప్తున్నాడు, జన్మదినము కంటే, జన్మదినం పరీక్షా కాలం, మరణ దినము ఆ పరీక్షా కాలం ముగింపులోకి వస్తూ ఉంటుంది. అందుచేత సొలొమోను భక్తుడు ఈ మాటలు చెప్తూ ఉంటాడు. 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అన్న సంగతి చెప్తున్నాడు. ఎలాగనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టరు అన్న సంగతి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చావు గురించిన ఆలోచన జ్ఞానవంతులు త్రోసిపుచ్చక, తద్వారా నేర్చుకోగలిగే పాఠాలని జ్ఞానవంతులు నేర్చుకుంటారు. కాబట్టి మనము ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళి ఆ దుఃఖాన్ని గురించిన లేక ఆ మరణాన్ని గురించినటువంటి జ్ఞానము, దాని ద్వారా నేర్చుకోగలిగే పాఠాలు నేర్చుకోవాలని ఆలోచనతో చెప్తున్నాడు. 3వ వచనం, నవ్వుట కంటే దుఃఖపడటం మేలు, ఎలాగనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అనే మాట చెప్తూ ఉన్నాడు. దుఃఖము, అనేక మంది నశించిపోయే వారి కొరకు దుఃఖపడవలసిన వారుగా, కుటుంబ రక్షణ కొరకు, సమాజ రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు దుఃఖపడే వారు ఉండాలి. భిన్నమైన ముఖము, మన ముఖ కవళికలు మన హృదయంలోని సంతోషాన్ని, మన హృదయంలో దుఃఖాన్ని వెల్లడి చేస్తాయన్న మాట చెప్తున్నాడు. 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉంటుంది అన్న సంగతి చెప్తా ఉన్నాడు. తాత్కాలిక సుఖము తాత్కాలిక ఆనందాన్ని కలగజేస్తుంది, కానీ దుఃఖము ఏది నేర్పించలేనంతగా పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటుంది. 5వ వచనాన్ని చదువుతున్నాను. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అన్న మాట కనబడుతుంది. భక్తుడు కీర్తనాకారుడు విధంగా మాట్లాడతాడు. 141వ కీర్తన 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకం అన్న సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తా ఉంటాడు. 6వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఎలాగనగా బాణ కింద చిటపటయు చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇది కూడా వ్యర్థము, అంటే ఇది టెంపరీ, తాత్కాలికమైన సంగతి. బాణ కింద చిటపట మంట కొద్ది కాలంగా ఉంటుంది. ఈ యొక్క బుద్ధిహీనుల నవ్వు కూడా
తాత్కాలికమైన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడిపోతుందన్న సంగతి. నిర్గమకాండం 23వ అధ్యాయం 8వ వచనాన్ని చదివినట్లయితే లంచము తీసుకోకూడదన్న సంగతి, లంచము ఆ గుడ్డితనం కలగజేస్తున్న సంగతి మనకి కనపడుతూ ఉంటుంది. 8వ వచనాన్ని చదువుతున్నాను. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు అన్న సంగతి కనపడతా ఉంటుంది. సామెతల గ్రంథం 14:29లో దీర్ఘ శాంతము గలవాడు మహా వివేకి అన్న మాట మనకి కనపడతా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కార్యారంభం అంటే మనం రక్షణ పొందిన నాటి నుండి ఇది కార్యారంభం. కార్య అంతం అంటే మన మరణ సమయం కావచ్చు, లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమయం కావచ్చు. కార్యారంభం రక్షణ తీసుకున్న దినాన్ని బాగా ఉంటారు. అయితే మన మరణ దినం ఎప్పుడు మనకు తెలియదు. ఆ రోజున మనం దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, లేదా దేవుడు వచ్చే సమయానికి, రాకడ సమయానికి మనం నమ్మకంగా ఉండాలి. 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును అన్న సంగతి కనపడుతూ ఉంటుంది. కోపము మానుము, ఆగ్రహాన్ని విడిచిపెట్టు అన్న మాట మనకి కనపడుతూ ఉంటుంది. సామెతల గ్రంథం 16:32లో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అనే మాట మనకు కనపడుతుంది. కోపం లేకుండా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తున్న సంగతి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని అడగవద్దు, ఈ ప్రశ్న వేయట జ్ఞానయుక్తం కాదు అన్న సంగతిని ఇక్కడ రాస్తున్నాడు. మనం చూసినప్పుడు దినాలు, ఈ రోజులు చూస్తున్నప్పుడు ఈ దినాలు చెడిపోయే దినాలుగా, చెడ్డ దినాలు కనపడుతున్నాయి. మునుపటి దినములే క్షేమకరములన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దైవజనుడిగా నేను మనవి చేస్తున్నాను. 11వ వచనాన్ని చదువుతున్నాను. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగం, సూర్యుని కింద బ్రతుకు వారికి అది లాభము అన్న సంగతి కనపడుతుంది. స్వాస్థ్యం అంటే పిత్రార్జితం, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తి ఎలాగ ఉపయోగపడుతుందో ఈ యొక్క జ్ఞానం కూడా అంతే రీతిగా మనిషికి ఉపయోగపడుతుందన్న సంగతి రాస్తున్నాడు. 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. డబ్బు ఒకనికి అండగా ఉన్నట్లుగా జ్ఞానం కూడా అండగా ఉంటుంది. ఇది జ్ఞానము ఉన్నందుకు ఉపయోగకరంగా డబ్బు మాదిరిగా ఉపయోగపడుతుందని భక్తుడు సెలవిస్తున్నాడు. 11వ వచనం. దేవుని క్రియలు ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును అనే మాట కనపడుతుంది. దేవుడు చేసిన దాన్ని మనిషి మార్చలేడు. దేవుడు ఏమేం చేస్తాడు ఎవరు చెప్పలేరు. తన యందు భయభక్తులు కలిగి ఉండాలనేదే ఆయన యొక్క ఆశ. 14వ వచనాన్ని నేను చెప్తున్నాను. సుఖ దినమందు సుఖముగా ఉండు, ఆపద దినమందు యోచించుమంటే ఆలోచించి చూడు అన్న మాట కనపడుతుంది. తాము చనిపోయిన తర్వాత జరిగిన దానిని నరులు తెలుసుకొనుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖాలని జతపరిచి ఉన్నాడు అనే మాట మనకి కనపడతా ఉంటుంది. 15వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులైండి చిరాయువులైనటువంటి దుష్టులు కలరు అన్న సంగతి కనపడతా ఉంటుంది. నా వ్యర్థ సంచార కాలములో సొలొమోను చెప్తున్నాడు, నా కాలములో నేను వీటిని చూశాను. నీతిని అనుసరించి నశించిపోయేటటువంటి నీతిమంతులు ఉన్నారు, దుర్మార్గులు ఎక్కువ కాలం బ్రతికిన వారు ఉన్నారు అన్న సంగతి చెప్తున్నాడు. యోబు భక్తుడు కూడా ఈ సంగతిని గ్రహించిన వాడుగా యోబు గ్రంథం 21వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. యోబు ఈ సంగతిని గ్రహించాడు, కానీ యోబు స్నేహితులు ఈ సంగతిని గ్రహించలేని వారుగా ఉన్నారు. 16వ వచనాన్ని చదువుతున్నాను. అధికముగా నీతిమంతుడు అయి ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నేను నీవేలా నాశనం చేసుకుందు. ఈ మాటలు చాలా విచిత్రంగా కనపడతా ఉంటాయి. ఇవి దేవుని మాటలు కాదు, కానీ సొలొమోను యొక్క సొంత జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానానికి చెందిన మాటలు కాదు. అధికముగా నీతిమంతుడు కావద్దన్న మాట చెప్తున్నాడు. చాలా మంది చదివి నీతిగా ఉండొద్దన్నది రాయబడింది కదా పరిశుద్ధ గ్రంథం అనుకుంటారు, కానీ నేను మరలా చెప్తున్నాను, సొలొమోను ఏది చెప్పాడు అది సత్యము కాదు అన్న సంగతి నేను చెప్తా ఉన్నాను. ఇవి సొలొమోను సొంత మాటలు. సొలొమోను దృష్టిలో ఏంటంటే దుష్ట ప్రపంచం అందరూ న్యాయ నియమాలను అనుసరించి ప్రవర్తించాలని ఎవరైనా పట్టు విడకుండా నొక్కి చెబితే మనుషుల ద్వేషానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది, చివరికి అతను ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అధికంగా నీతిమంతుడు కావద్దని ఆ రోజు ఆయనకున్నటువంటి పరిస్థితులను బట్టి చెప్పాడు, కానీ ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 17వ వచనాన్ని చదువుతున్నాను. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోతావు. దీని తర్వాత ఇది చూసినప్పుడు ఇది చక్కగా రాసిన వాడుగా కనపడుతున్నాడు. అధికంగా నువ్వు దుర్మార్గ పనులు చేయకూడదు, బుద్ధిహీనంగా తిరగదు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోతావు. నీ కాలము
అంటే దేవుడు ఇచ్చే కాలం, జన్మదినం నుండి మరణ దినం వరకు నా కాలము మనకి ఇవ్వబడిన ఆయుష్ కాలం. అయితే ఈ ఆయుష్ కాలానికి చాలా మంది ముందుగానే మనకి ఇవ్వబడిన 60 సంవత్సరాల కాలం అయితే దానికంటే ముందుగానే కొంతమంది చనిపోతున్నారన్న సంగతి జ్ఞాని చెప్తున్నాడు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ఇది తర్వాత 8వ అధ్యాయంలో మనం విశదీకరంగా తెలుసుకోవచ్చు. నేను ముందుకు వెళ్తున్నాను. 18వ వచనాన్ని చూసినట్లయితే, దీనిని పట్టుకొని దానిని చెయ్యి విడుకుంటుటయు మేలు, దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నింటినీ కొనసాగించును. దేన్ని పట్టుకోవాలి? జ్ఞానాన్ని పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? రక్షణ పట్టుకోవాలి. దేవుని చేయి పట్టుకుని విడవకుండా ఉండాలన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. పట్టణ మందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైనటువంటి ఆధారం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకున్నాను అన్న మాట చెప్తా ఉంటాడు. జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. అది లోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ దైవ సంబంధమైన ఆధారం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకున్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన జ్ఞానికి ఈ సత్యము కంటతా మలకమైన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కరతాల మలకమే అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు అన్న సంగతి కనపడుతుంది. 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 36వ వచనంలో పాపము చేయనివాడు లేడన్న సంగతి రాయబడుతుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని చదివితే ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్న సంగతి కనపడుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ పాపం చేసేవాళ్ళారు, కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత ఆ రక్తం చేత మన నీతిమంతుడిగా తీరుస్తున్నాడన్న సంగతిని గ్రహించాలి. 21వ వచనాన్ని చదువుతున్నాడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడుకుంటున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టవద్దు. 22వ వచనం, నీవును అనేక మారులు ఇతరులను శపించుతావని నీకే తెలిసినది కదా. మనం ఎవరినైనా శపించినట్లయితే ఆ శాపవచనం బహుశా మనకే తెలియవచ్చు. దేవుడు చెప్పిన మాట అబ్రహాంతో, నిన్ను శపించవని ఒకవేళ దైవజనులకు వ్యతిరేకంగా మనం శపిస్తే, దేవుని సేవకులకు వ్యతిరేకంగా మనం శపిస్తే, ఒకవేళ ఆ శాపం మన మీదకి వచ్చే ప్రమాదం ఉందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత ఎవరిని శపించవద్దు అనే మాట చెప్తున్నాడు. ఎవరిని శపించారంటే ఆ మాటలు వినవద్దన్న సంగతిని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 23వ వచనాన్ని చూస్తున్నాను. ఇదంతయు నేను చదువుతున్నాను. ఇదంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసుకుందని నేను అనుకుంటుని గాని అది నాకు దూరమైంది నా మాట కనపడుతుంది. జ్ఞానాభ్యాసాన్ని చేసుకుంటాను అనుకున్నాను, కానీ అది నాకు దూరం ఉంది. సొలొమోను జ్ఞానాన్ని సంపూర్ణంగా ఆర్జించలేకపోయాడు కాబట్టి ఇతని ఆలోచనలు, ఇంతకు ముందు నేను చెప్పిన దాన్ని కూడా అధికముగా నీతిమంతులు 7 మాటలు కూడా కొన్ని ఆలోచనలు జ్ఞానయుక్తమైనవి కావన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. 24వ వచనం, సత్యమైనది అంటే వాక్యము బహు దూరంగా లోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలిగిన వాడెవడు? వాక్యాన్ని చాలా జాగ్రత్తగా తరించి చూసి మనం నేర్చుకొని దాన్ని అనుసరించి దాని ప్రకారం నడవాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకు భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకు రూఢి చేసుకుని నా మనస్సు నేను నిలిపాను అన్న సంగతి చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా నా మనస్సు నిలిపి నేను జ్ఞానాభ్యాసాన్ని వెర్రితనాన్ని మతిహీనతను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ ఇది కూడా గాలికై ప్రయాసపడటమే వ్యర్థమే అన్న సంగతి ఒప్పుకుంటూ ఉన్నాడు. 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనపడింది, అది వల్ల వంటిదై ఉరులు వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకుంటారు, కానీ పాపాత్ములు దాని వల్ల పట్టబడతారన్న సంగతి కనపడుతూ ఉంటుంది. మరణమే మనకు ఎక్కువ దుఃఖం కలిగిస్తూ ఉంటుంది. మరణం చాలా దుఃఖం కలిగిస్తూ ఉంటుంది. వారికి చనిపోయినప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళి, అబ్బా మీ నాన్నగారు భలే చనిపోయారంటే ఆ పక్కన మనకే ఒక బాక్స్, ఆ బాక్స్ తో పాటు ఇంకో బాక్స్ ఏర్పాటు చేస్తారు. మరణమే ఎక్కువ దుఃఖం కలిగించేది, కానీ దానికంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి నాకు కనపడింది అన్న సంగతి చెప్తున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో జార స్త్రీని గురించి మనకు కనపడుతుంది. దేవుని నిబంధన మరిచింది, దాని ఇల్లు ఎక్కడికి మృత్యువునకు దారి తీస్తుంది, దాని త్రోవ ప్రేతల యొద్దకు జీవ మార్గములు వారి యొద్దకు రావన్న సంగతిని, జార స్త్రీని గురించిన సంగతి. ఆ జార స్త్రీ పెదం నుండి తేనె కారుతుంది, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వల్ల కలుగు ఫలము మసిరి పండంత చేదు,
దాని అడుగులు ఎక్కడికి వెళ్తాయంటే పాతాళమునకు, అగ్నిగుండానికి చేరదీస్తే తీసుకెళ్తే అన్న సంగతిని భక్తుడు రాస్తా ఉన్నాడు. మరణం కంటే ఇది దుఃఖం కలిగించేది చార స్త్రీని గురించిన సంగతి కనపడతా ఉంటుంది. 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. సంగతుల హేతువు కనుగొనుటకై ఆయా కార్యములు తరచి చూడగా ఇది నాకు కనపడింది. ప్రసంగినైనా నేను చెప్పుచున్నాను, అయితే నేను తరచి చూచినాను, నాకు కనపడింది ఒకటి ఉంది అన్న సంగతి చెప్తున్నాడు. నేను చూశాను కానీ ఒకటి నాకు కనపడలేదు. తన జీవితానంతా దారిపోసి ఇతను వెతికింది దీనికోసమే. 28వ వచనంలో దాని గురించి చెప్తున్నాడు. అదేదనగా 1000 మంది పురుషుల్లో నేను ఒకరిని చూచితిని గాని అంతమంది స్త్రీల్లో ఒకటిని చూడలేదు, ఒకతను నేను చూడలేదు అంటాడు. 1000 మంది పురుషుల్లో మంచోళ్ళు నేను చూశాను కానీ స్త్రీలు నాకు కనపడలేదు. ఈ మాట కూడా సొలొమోను యొక్క అనుభవ సారంలో నుంచి నిలువడినటువంటి మాట. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనం చూస్తే 700 మంది భార్యలు అతనికి ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అతని హృదయాన్ని వారు తిప్పివేశారు. ఇది దేవుని మూలంగా వెల్లడైన సత్యం కాదు. స్త్రీల గురించి తన అనుభవాన్ని అతడు చెప్తా ఉన్నాడు. 1000 మంది పురుషులు నేను ఒకరిని చూశాను కానీ అంతమంది స్త్రీల్లో ఒకరిని నేను చూడలేదు. తన అనుభవం సారంలోంచి చెప్పే మాట ఇదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వారు వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకొని వారు చెడిపోయారు అన్న సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మొట్టమొదటిగా ఆదాములను సృజించినప్పుడు వారు ఎలా ఉన్నారంటే యథార్థవంతులుగా ఉన్నారు కానీ క్రమంగా వారు తంత్రాలు కల్పించుకొని చెడిపోయిన వారుగా ఉన్నారు. మానవుడు పాపంలో పడిపోయిన తర్వాత అందరూ తమ సొంత పద్ధతుల్లో సంతృప్తిని వెతుకుతున్నారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. 29వ వచనం అయింది. నేను 8వ వచనాన్ని మరొకసారి నేను చెప్తున్నాను. 8వ వచనం, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్న సంగతిని 8వ వచనంలో భక్తుడు చెప్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చెప్తున్నాను. మీరు ఇంత అవివేకులవుతారా అన్న మాట కనపడుతుంది. మీరు ఇంత అవివేకంగా ప్రవర్తిస్తున్నారా? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతున్నారా అన్న మాట చెప్తా ఉన్నాడు. కార్యారంభము అంటే మనము రక్షణ పొందిన దినం. రక్షణ పొందిన దినాల్లో విశ్వాసులు చాలా బాగా ఉంటారు, చాలా నమ్మకం ఉంటారు, దేవుని కార్యాలు నెరవేరుస్తుంటారు, దశభాగాలు ఇస్తూ ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. క్రమంగా కాలం గడిచే కొద్ది వారు నెమ్మదిగా నిరుత్సాహపూరితంగా వారు ఏంటంటే నమ్మకార్థమైన భక్తిలోకి జారిపోతా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. కార్యాంతము మన మరణ దినము. అది ఎప్పుడో మనకు తెలియదు. ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎన్నడు కావచ్చు. అది ఎవరికి అది తెలియని స్థితిలో దేవుడు ఉంచాడు, ఎవరికి తెలియదు. కాబట్టి మనం చనిపోయినాటి పరిస్థితికి మన యొక్క అంతము భక్తిగా ఉందా, మన యొక్క జీవితం అంతము నాటికి దేవునికి ఇష్టమైనదిగా ఉందా అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది భక్తులు మనకు కనపడతారు. ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు కనపడుతూ ఉంటాడు. మొట్టమొదటిగా దేవుని కోరుకున్నటువంటి వాడు, దేవుడు రాజుగా ఏర్పాటు చేసినటువంటి సౌలు చాలా శ్రేష్టమైన మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. గాడిదలు పోయినప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు చేసింది మొట్టమొదటిగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏదైనా ఒక కాను కావాలని ఒక మంచి మనసు కలిగినటువంటి వాడు, ప్రవక్తల్లో ప్రవచించినటువంటి వాడు, ఇంకా అతడు యుద్ధం చేసిన తన పేరుని బయలుపరుచుకున్నటువంటి వాడు, తన ఆత్మ పొందినప్పటికీ తన చిన్నానికి ఆ విషయాన్ని గొప్ప చెప్పుకోకుండా మరుగు నుంచి తగ్గించుకున్నటువంటి వాడుగా, విజయము ప్రజలకు ఇచ్చినప్పటికీ దాక్కున్న వాడుగా, శ్రేష్టమైనటువంటి మంచి లక్షణాలు కలిగిన వాడుగా సౌలు కనపడతా ఉన్నాడు. కాలక్రమం గడిచే కొద్దీ సౌలు జీవితంలో అసూయ ప్రవేశించినట్లుగా మనకి కనపడతా ఉంది. తన మరణము నాటికి దేవుడు చెప్పాడు, నువ్వు అమాలేకీల్ని ఏం చెప్పాడంటే, నువ్వు అమాలేకీల్ని చంపేయాలి, ఏమాత్రం వారిని బ్రతకనీయకూడదు, వారి పశువులు సమస్తాన్ని నాశనం చేయాలని చెప్పినప్పుడు ఆ యొక్క సౌలు చేసింది ఏంటంటే, సౌలు అమాలేకీల్ని బతకనిచ్చిన వాడిగా కనపడుతున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయలేదు. ఆఖరికి ఆ సౌలు ఎవరి చేతిలో చనిపోయాడు తెలుసు అంటే, ఏ అమాలేకులైతే దేవుడు చంపమన్నాడు చంపకుండా వదిలిపెట్టాడు, అదే అమాలేకుడు సౌలుని చంపినట్టుగా మనకి కనపడతా ఉంటుంది. కార్యారంభం సౌలుది చాలా బాగుంది, కానీ కార్యాంతానికి వచ్చేసరికి దేవునికి ఇష్టమైన వాడుగా జీవించని వాడుగా అతన్ని కనపడుతున్నాడు. దీనికి విరుద్ధంగా కొత్త నిబంధనలో సౌలు మనకు కనపడతాడు. సౌలు అంటే పెద్దవాడని చెప్పి పేరు. ఆయన ఈ సౌలు దుర్మార్గుడిగా మనం చూసినప్పుడు ధర్మశాస్త్రాన్ని అపోసన పట్టిన వాడుగా, సివిల్ క్రిమినల్, సివిల్ క్రిమినల్ అధికారం కలిగిన వాడుగా, ఎవరన్నా చంపాలన్నా ఎవరన్నా క్షమించాలన్నా అధికారం కలిగి ఉన్నటువంటి ఆ సౌలు చేసింది ఏంటంటే, మొట్టమొదటిగా దుర్మార్గుడిగా
ప్రజల్ని హింసించాడు. కానీ ఆ కాలక్రమేణా ఆ సౌలు ఆ పౌలుగా రూపాంతరం చెంది యేసు ప్రభు తర్వాత ఎక్కువ శ్రమలను అనుభవించిన వాడుగా ఆ సౌలు యొక్క కార్యక్రమం, కొత్త నిబంధన సౌలు యొక్క కార్యక్రమం ఏమీ బాగాలేదు. కానీ కార్యాంతానికి వచ్చేసరికి ఆ యేసుక్రీస్తు ప్రభువు తర్వాత ఆ పరిచర్య బహుబలంగా చేసిన వాడుగా, అనేక సంఘాలు కట్టిన వాడుగా, అనేక శ్రమలు అనుభవించిన వాడుగా, కార్యాంతం చాలా బాగా ఉన్నవాడుగా కనపడుతున్నాడు. సిలువ మీద దొంగ, కార్యక్రమం ఏం బాగా దొంగ ఉన్నాడు, కానీ కార్యాంతం ప్రభు దగ్గర క్షమాపణ పొందిన వాడుగా కనపడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోధా ఇస్కరియోతు దేవునితో ఉన్నాడు, దేవుని శిష్యుడిగా అపోస్తలుడిగా పేరుగాంచాడు. కానీ కార్యాంతంలో అతడు ఆ యేసుక్రీస్తు ప్రభుని అమ్మేసిన వాడుగా మనకి కనపడతా ఉంటాడు. బిలాము కనపడతా ఉంటాడు, బిలాం కనపడతాడు. దేవుని మహోన్నతమైన విజయం ఎరిగిన వాడు. ఒక వ్యక్తి దీవించబడాలంటే దీవించబడేవాడు, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించబడేవాడు. కాలక్రమేణా ధనానికి ఆశపడి గాడిద చేత బుద్ధి చెప్పించుకోవాల్సిన పరిస్థితికి వచ్చి ఖడ్గము చేత పొడిచి చంపబడ్డాడు. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. సొలొమోను ఇలాగ రాశాడు, కానీ వయసు అయిన తర్వాత రాశాడు. కానీ సొలొమోను జీవితంలో ఇది జరిగింది. సొలొమోను యవన కాల సమయంలో భక్తిగా ఉన్నాడు. సొలొమోను యవన కాల సమయంలో శత్రువులు ప్రాణాలు అడగలేదు, ఆయుష్ను అడగలేదు, ధనాన్ని అడగలేదు, కానీ జ్ఞానాన్ని అడిగాడు. కానీ వృద్ధాప్యములకు వచ్చినప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేస్తున్నప్పుడు అతడు తన భార్యలకు ఆ విగ్రహ సంబంధమైనటువంటి ఆలయాలు నిర్మించిన వాడుగా కనపడుతున్నాడు. సొలొమోను యొక్క కార్యాంతము అంత మంచిగా మనకి కనపడదు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మీ కార్యారంభము బాగా ఉండొచ్చు, కానీ ఆ బాగా ఉండొచ్చు అయితే దాన్ని మనం పొందిన రక్షణ దినం దినం భయముతో, దినం దినం వణుకుతో కాపాడుకోవాలన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన కార్యాంతం ఎప్పుడు, మన మరణం ఎప్పుడు, దేవుని రాకడెప్పుడు మనకు తెలియదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన రక్షణను, ఆ కోట్ల కొలది విలువైనది ఈ రక్షణ చాలా జాగ్రత్తగా భయముతో వణుకుతో కాపాడుకోవాలి. చేదైన వేరేది మనలో మొలవకుండా మనం దీన్ని కాపాడుకోవాలన్న సంగతిని దైవజనుడిగా నేను బతిమాలి మనవి చేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. ఒక వ్యక్తి హిందూ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రక్షింపబడ్డాడు. చాలా మంచి సాక్ష్యం. దేవుడు అద్భుతమైన కార్యాన్ని అతని జీవితం పట్ల చేశాడు. అతని జీవితాన్ని మార్చుకున్నాడు. అతని సాక్ష్యం మంచి సాక్ష్యం, మంచిగా జీవిస్తూ ఉన్నాడు. అతని సాక్ష్యాన్ని ఏం చేశాడంటే అతడు ప్రింట్ చేస్తా ఉన్నాడు. ప్రింట్ చేసి పాంప్లెట్స్ చేసి అందరికీ పంచి పెడతా ఉన్నాడు. కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత క్రమంగా అతడు దిగజారిపోతున్నాడు. అయితే ఒక రోజున ఎవరు వచ్చాయా మీ సాక్ష్యం చాలా గొప్పదని విన్నాం, మేము మీ సాక్ష్యం చాలా మంచిదని విన్నాం, మీ సాక్ష్యం మాకు చెప్తారంటే భార్యను పిలిచాడు. ఏమండి, భార్యను పిలిచి ఏమై ఆ ట్రంక్ పెట్టులో నా సాక్ష్యం పేపర్ ఉంటుంది, తీసుకొచ్చి ఇలా పట్టరా ఈయనకి ఇద్దామని చెప్పి అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది, ఆ ట్రంక్ పెట్టి తీసి చెప్పింది ఏమండి మీ బ్రతుకులాగే ఇది కూడా చెత్త తినేసిందండి. మీ సాక్ష్యం పేపర్ చెత్త తినేసింది, మీ బ్రతుకులాగా ఇది కూడా తుప్పు పట్టి చెత్త తినేసిందని చెప్తుంది. ఒక మాటలో అతని యొక్క బ్రతుకుని, తన భర్త యొక్క బ్రతుకుని వచ్చిన వారికి వెల్లడి చేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, కార్యారంభము కంటే అధ్యాయంలో మనం చూసినప్పుడు కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మన కార్యారంభము ఎలా ఉంది, మన అంతము కూడా, మన కార్యారంభం బాగుంటే మంచిది, దాని అంతము కూడా మనము మంచిగా ఆ యొక్క పౌలు వలె, మన అంతము కూడా పౌలు వలె మంచిగా దేవునికి ఇష్టడుగా మన అంతము ఉండేటట్లు జాగ్రత్త పడి మన భక్తిని కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ కార్యక్రమం లాగా రావడానికి ప్రభా ఇదిగో సహాయం చేస్తున్న మీ బిడ్డలు ఆనంద కుమార్ గారు, శాంతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డల పట్ల అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యమైన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ అభిషేకము, మీ దీవెన మీ బిడ్డలపై నైనా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.